ఆటో డ్రైవర్ల వేషధారణలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హైదరాబాద్ నివాస్ న్యూస్. ఆటో డ్రైవర్ల యూనిఫామ్లు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం అసెంబ్లీకి వచ్చారు. ఆటోను నడుపుకుంటూ అసెంబ్లీకి కేటీఆర్ వెళ్లారు. ఆటో డ్రైవర్లకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆటో డ్రైవర్లు వేసుకునే కాకి చొక్కాలు ధరించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లు 12,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించాలని బీఆర్ఎస్ కోరింది. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. నిన్న అసెంబ్లీలో లగచర్ల రైతులకు న్యాయం చేయాలని డిమాండ్తో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అసెంబ్లీకి నల్ల చొక్కాలు, చేతులకు బేడీలు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. ఆటో రిక్షాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చిన విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆటో రిక్షా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. రోజుకో నిరసన పేరుతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే కాంగ్రెస్ అంటేనే స్వేచ్ఛ, స్వాతంత్రం. మంత్రి సీతక్క, హైదరాబాద్ నివాస్ న్యూస్. దొరల కాలంలో ప్లాకార్డులు పట్టిన, నిరసన చేసిన, అరెస్టులు, ప్లాకార్డులు పట్టుకుంటే జైలుకు పంపిన చరిత్రమిది. కాంగ్రెస్ అంటేనే స్వేచ్ఛ, స్వాతంత్రం. మీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అన్ని రూల్స్ బుక్ తీసుకొచ్చి ఎవరు వెళ్ళోకి రావద్దు, ప్లేకార్డులు పట్టొద్దు అని నిబంధనలు పెట్టారు. ప్రతిపక్షంలోకి రాగానే ఇంత దారుణంగా వివరించడం అయితే ఇది కరెక్ట్ కాదు. వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. अर्जुन